ఓకే. సో, హలో గైస్. వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. నేను మెయిన్‌లీ మార్వెల్ అండ్ డీసీ మూవీస్ అండ్ వాటి కామిక్స్ గురించి మాట్లాడతాను. ఇంకా వేరే ఏ సినిమా అయినా నన్ను ఎక్సైట్ చేస్తే దాన్ని కవర్ చేస్తా. మీకు ఈ టాపిక్స్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. మనం ఎంతగా వెయిట్ చేస్తున్న 'సూపర్‌మ్యాన్' మూవీ ఇంకా కొన్ని రోజుల్లో రిలీజ్ అవ్వబోతుంది. సో, మనం ఇప్పటిదాకా ఈ సినిమా గురించి మనకేం తెలుసో దాని మీద మాట్లాడుకుందాం. ఈ సినిమా నా మోస్ట్ హైప్డ్ మూవీ ఈ ఇయర్‌లో. అండ్ నేనైతే ఆగలేకపోతున్నా. ఎక్సైట్‌మెంట్ బయటికి తన్నుకొస్తుంది. సూపర్ సూపర్ తలపతి. సో, మనం ఇంకా టైం వేస్ట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఈ సినిమా ఒక కొత్త యూనివర్స్‌ని కిక్ స్టార్ట్ చేయబోతుంది. డీసీ స్టూడియోస్ కో-సీఈఓ జేమ్స్ గన్ అదే మన 'గార్డియన్స్ ఆఫ్ ద గ్యాలక్సీ' ట్రిలజీ, 'ద సూసైడ్ స్క్వాడ్' అండ్ 'పీస్ మేకర్‌ని తీసిన డైరెక్టర్ ఈ సినిమాను కూడా డైరెక్ట్ చేశారు. ఆల్ స్టార్ సూపర్‌మ్యాన్ అండ్ ఫర్ ఆల్ సీజన్ సూపర్‌మ్యాన్ ఈ సినిమా టోన్‌ని ఇన్స్పైర్ చేసిన కామిక్ బుక్స్ అండ్ ఐ హైలీ రికమెండ్ టు రీడ్ దెమ్. ఫస్ట్ టైం మనకి లైవ్ యాక్షన్‌లో క్రిప్టో ద సూపర్ డాగ్‌ని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. అండ్ ఫన్ ఫ్యాక్ట్, ఆ క్రిప్టో డిజైన్ వచ్చేసి జేమ్స్ గన్ డాగ్ నుంచి తీసుకున్నారు. అండ్ జేమ్స్ గన్‌కి ఈ స్టోరీ ఐడియా వచ్చిందే ఇలాంటి ఒక మాట సరిగా వినని డాగ్ దొరికిందల్లా తినేయడం, బ్రేక్ చేయడం, ఇంటినంతా డిస్ట్రాయ్ చేసే డాగ్‌కి సూపర్ పవర్స్ ఉంటే ఆ సూపర్ హీరోకి ఎంత ఫ్రస్ట్రేటింగ్‌గా అండ్ ఇరిటేటింగ్‌గా ఉంటదో అని. సూపర్ హీరోస్ అండ్ మెటా హ్యూమన్స్ ఈ యూనివర్స్‌లో 300 ఇయర్స్ నుంచి ఉన్నారు. ఈ యూనివర్స్‌లో క్లార్క్ కెంట్ ఆల్రెడీ 3 ఇయర్స్ నుంచి సూపర్‌మ్యాన్‌గా ఉంటున్నాడు. లోయిస్ లేన్‌తో రిలేషన్‌షిప్ స్టార్ట్ అయ్యి ఇప్పటికే ఒక 3-4 మంత్స్ అయ్యి ఉంటది. మనం ఆల్రెడీ ట్రైలర్స్‌లో చూసాం వాళ్ళ డైనమిక్ ఎలా ఉంటదని. వాళ్ళ ఒపీనియన్స్ డిఫరెంట్‌గా ఉన్నా వాళ్ళలో ద బెస్ట్‌ని బయటికి తీసుకొనొస్తారు. దే కాంప్లిమెంట్ ఈచ్ అదర్. ఈ సినిమాలో క్లార్క్ కెంట్ డిస్గైజ్‌కి యూజ్ చేసే స్పెక్స్ అతని వీక్ హిప్నోటైజింగ్ పవర్స్‌ని యాంప్లిఫై చేస్తుంది. అండ్ అది యాక్చువల్లీ కామిక్స్‌లో రెట్కాన్ చేసిన ఒక ఎక్స్‌ప్లనేషన్, అతన్ని ఎవ్వరూ గుర్తు ఎందుకు పట్టరు అని. ఇది అంత ఫేమస్ రీజనింగ్ కాదు. జేమ్స్ గన్‌కి కూడా దీని గురించి టామ్ కింగ్ చెప్తేనే తెలిసిందంట. టామ్ కింగ్ యాక్చువల్లీ ఒక చాలా ఫేమస్ కామిక్ బుక్ రైటర్. ఈ సినిమాలో మెయిన్ లీడ్ క్యారెక్టర్స్ వచ్చేసి సూపర్‌మ్యాన్, లోయిస్ లేన్ అండ్ లెక్స్ లూథర్. ఇది ఒక లవ్ ట్రయాంగిల్ అన్నమాట. ఇంకా రిమైనింగ్ క్యారెక్టర్స్ అంతా ఈ స్టోరీలో సపోర్టింగ్ క్యారెక్టర్స్ ప్లే చేస్తారు. మనకి ఈ సినిమాలో జస్టిస్ గ్యాంగ్‌ని ఇంట్రడ్యూస్ చేస్తారు అండ్ ఆ టీంలో 3 సూపర్ హీరోస్ ఉంటారు. ఫస్ట్ సూపర్ హీరో వచ్చేసి మైకల్ హోల్ట్ ఏకేఏ మిస్టర్ టెరిఫిక్. అతను చాలా ఇంటెలిజెంట్ పర్సన్ అండ్ అతనికి 14 PhDs ఉన్నాయి. నెక్స్ట్ గాయ్ గార్డ్నర్ ఏకేఏ గ్రీన్ ల్యాంటర్న్. ఇతనుకున్న గుత్త వలుపు ఇంక వేరే ఏ గ్రీన్ ల్యాంటర్న్‌లోనూ ఉండదు. ఈ గ్రీన్ ల్యాంటర్న్స్‌కి వాళ్ళ పవర్స్ వచ్చేదే ఆ రింగ్‌తో. వాళ్ళు స్పేస్ కాప్స్ లాగా డిస్ట్రిక్ట్ పోస్టింగ్స్ కాకుండా సెక్టర్ వైజ్ పోస్టింగ్స్ ఇస్తారు. అండ్ ఈ సెక్టర్ వచ్చేసి ప్లానెట్స్ లేదా సోలార్ సిస్టమ్స్. అండ్ మనోడి మెయిన్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అతనుకున్న ఆ హెయిర్ స్టైల్. మన బన్నీ కూడా పుల్ ఆఫ్ చేయలేడు. ఏంటి తోపేస్తున్నారా? ఏంటి కామెడీయా? ఏంటి దాదాగిరియా? అండ్ నెక్స్ట్ కెండ్రా సాండర్స్ ఏకే హాక్ గర్ల్. తను ఒక టానగేరియన్ రీఇన్కార్నేటెడ్ ఇన్ అ హ్యూమన్. అండ్ ఎన్త్ మెటల్ గద యూజ్ చేస్తుంది యాజ్ అ వెపన్. ఈ జన్మ జన్మాల రీఇన్కార్నేషన్ నడుస్తూనే ఉంటుంది తను హాక్మ్యాన్తో ఫైనలీ కలిసి ఉండేదాకా. అలాగే వాళ్ళ పాస్ట్ రీఇన్కార్నేషన్స్లో ఏం జరిగిందో వాళ్ళ ఇద్దరికీ గుర్తుంటుంది. ఈ స్టోరీ ఎక్కడో చూసినట్టుందే. ఈ లాటెక్ బిల్డింగ్ పైన ఉన్న లోగో వాళ్ళ సూట్ మీద ఉన్న లోగోతో మ్యాచ్ అవుతుంది. సో ఈ టీమ్ కార్పొరేట్లీ ఫండ్ చేసేది మ్యాక్స్వెల్ లార్డ్. ఈ సినిమాలో అల్ట్రామ్యాన్ అండ్ ఆంజెలా స్పైకా ఏకే ద ఇంజనీర్ లెక్స్ కింద పనిచేస్తారు. ఈ సినిమాలో ఉన్న అల్ట్రామ్యాన్ కామిక్స్లో ఉన్న అల్ట్రామ్యాన్కి చాలా డిఫరెన్స్ ఉంది. కామిక్స్లో అతను ఈవిల్ వర్జన్ ఆఫ్ సూపర్మ్యాన్ ఫ్రమ్ ఎర్త్ 3. కానీ ఈ సినిమాలో మోస్ట్లీ అతన్ని లెక్స్ లూథర్ ఒక సూపర్మ్యాన్ క్లోన్ లాగా క్రియేట్ చేస్తాడు అని అనుకుంటున్నా. అండ్ ఈ మెటాలిక్ సూటెడ్ ఫిగర్ ఉన్నాడు కదా, అతన్ని హ్యామర్ ఆఫ్ బొరేవియా అని పిలుస్తారు. అండ్ మోస్ట్లీ ఈ హ్యామర్ ఆఫ్ బొరేవియా అల్ట్రామ్యానే అయి ఉంటాడు అని అనుకుంటున్నా. ఎందుకంటే ఇద్దరు హీట్ విజన్ యూజ్ చేయడం చూడొచ్చు అండ్ చాలా సిమిలర్గా ఉంది చూడడానికి. అండ్ అలాగే ఇద్దరు సూపర్మ్యాన్కి ఈక్వల్ ఫైట్ ఇస్తున్నారు. ఇంకా ద ఇంజనీర్ తన బాడీని ఏ వెపన్స్ అండ్ షేప్కైనా చేంజ్ చేసే అబిలిటీ ఉంటుంది.
ఇలా మన రాజమౌళి సినిమాల్లో రకరకాలుగా వెపన్స్ డిజైన్ చేసి యూజ్ చేస్తారుగా అలా. అండ్ తను అది చేయగలిగేది నానెట్స్ని యూజ్ చేసి. అలాగే లెక్స్ లూథర్ గర్ల్ ఫ్రెండ్ ఈవ్ టెస్మాకర్ ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్. సో హై ఛాన్సెస్ తనని యూజ్ చేసి సూపర్ మ్యాన్ మీద హెయిర్ స్ప్రెడ్ చేయొచ్చు. థియరీ అంతే. మెటమార్ఫో అనేసి ఇంకో క్యారెక్టర్ ఉన్నాడు. అతను ఈ సూపర్ మ్యాన్ ఉన్న కంటైనర్లో ఉండటం చూడొచ్చు. అండ్ మోస్ట్లీ లెక్స్ అతన్ని బ్లాక్మెయిల్ చేసి క్రిప్టనైట్ ఫామ్ చేయడానికి ఫోర్స్ చేస్తాడు. అతనుకున్న పవర్స్ ఏంటంటే అతను డిఫరెంట్ ఎలిమెంట్స్ని క్రియేట్ చేయగలడు ఫ్రమ్ హిస్ బాడీ. డైలీ ప్లానెట్లో పెరీ వైట్ వచ్చేసి చీఫ్ ఎడిటర్. క్యాట్ గ్రాంట్ గాసిప్స్ అండ్ ఎంటర్టైన్మెంట్ న్యూస్ని కవర్ చేస్తుంది. అండ్ అలాగే క్లాక్ మీద లైన్ కొడుతూ ఉంటుంది. స్టీవ్ లంబార్డ్ వచ్చేసి స్పోర్ట్స్ న్యూస్ కవర్ చేస్తాడు. అండ్ అలాగే క్లాక్ని బుల్లీ చేస్తూ ఉంటాడు. అండ్ జిమ్మీ ఓల్సన్ ఆల్సో కాల్డ్ యాజ్ సూపర్ మ్యాన్స్ పాల్ ఫోటో జర్నలిజం చేస్తాడు. ఇంకా మా కెంట్ అండ్ పా కెంట్ ఇద్దరూ ఈ సినిమాలో ఉంటారు. ఈ సినిమాలో క్లార్క్ కెంట్కి ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో ఉన్న రిలేషన్తో పాటు సూపర్ మ్యాన్కి అతని సూపర్ హీరో కంపానియన్స్తో ఉన్న రిలేషన్స్ని ఎక్స్ప్లోర్ చేస్తారు. మనం చూసేది ఒక సూపర్ మ్యాన్ స్టోరీ. అండ్ అతను బోత్ క్లార్క్ కెంట్ అండ్ క్యాలెల్. సో అతను 2 సైడ్స్ ఎక్స్ప్లోర్ చేస్తేనే కదా మనకి అతను ఎలాంటి వాడు అని తెలుస్తుంది. జేమ్స్ గన్ చెప్పారు సూపర్ మ్యాన్ని కామిక్స్లో చూపించినంతగా స్ట్రాంగ్గా చూపించారు అని. కామిక్స్లో అతను ఒక్క పంచ్తో ప్లానెట్స్ని డిస్ట్రాయ్ చేయగలడు. సో అతన్ని అంత పవర్ఫుల్గా చూపిస్తే అతనికి ఛాలెంజ్ ఇవ్వడానికి అండ్ హ్యూమనైజ్ చేయడానికి కష్టమవుతుంది అని చెప్పారు. నేను దాంతో అగ్రీ చేయను. అతని హ్యూమానిటీ, కైండ్నెస్, కంపాషన్, కేరింగ్ నేచర్ని ఇంకా బెటర్గా ఎక్స్ప్లోర్ చేయొచ్చు అని నేను నమ్ముతా. అతను ఎంతగా పుల్ బ్యాక్ చేస్తాడు అని మనకి అర్థమవుతుంది. అండ్ ఇట్ కుడ్ హ్యావ్ లెడ్ us to seeing this in live action. I feel like I live in a world made of cardboard, always taking constant care not to break something, to break someone. Never allowing myself to lose control, even for a moment, or someone could die. But you can take it, can't you, big man? What we have here is a rare opportunity for me to cut loose and show you just how powerful I really am. దీంతో మన వీడియో ఎండ్కి వస్తుంది. ఈ సినిమాకి ముందు ఇంత నాలెడ్జ్ యూస్ చేసి మీ క్రష్ని ఇంప్రెస్ చేసి ఎంజాయ్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చింది అంటే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మనం మళ్ళీ కలుద్దాం ఇంకో కొత్త వీడియోలో. అంటిల్ దెన్, పీస్ అవుట్.